ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం ధ్యానిస్తున్న అంశం ఏంటిదంటే ముసుగు. అంటే స్త్రీలు ముసుగేసుకోవచ్చునా, వేసుకోకూడదా, హెడ్ కవరింగ్ గురించి మనము ధ్యానించబోతా ఉంటున్నాము. ఇది ధ్యానించడానికి ముఖ్య కారణం ఏంటిదంటే ఒక్కొక్క సంఘము ఒక్కొక్క రీతిగా ఈ అంశాన్ని అర్థం చేసుకొని ఆయా రీతిలుగా వాళ్ళు ప్రాక్టీసెస్ చేస్తూ ఉన్నారు. ఆ వాళ్ళకు అంటే ఏ రీతిగా అయితే బోధించబడిందో, ఏ రీతిగా అయితే వాళ్ళు అర్థం చేసుకున్నారో ఆ రీతిగా వారు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క సబ్జెక్ట్ గురించి ధ్యానించడానికి ముఖ్య కారణము ఒకరిని విమర్శించడానికి కాదు, లేకపోతే ఒకరిని తప్పుపట్టడానికి కాదు, కానీ యాక్చువల్గా మనకు వాక్యానుసారంగా దాని గురించిన వివరణ కానీ అవగాహన కానీ మనం కలిగి ఉన్నామా, మనం చదివి ఉన్నామా, లేకపోతే ధ్యానించి ఆ తర్వాత మనము విశ్వసిస్తున్నామా, ఇది చాలా ప్రాముఖ్యమైంది. ఆ వాక్యానుసారంగా మనము ధ్యానించకుండా మనం నమ్మడం అనేది కూడా కరెక్ట్ అయిన విషయము కాదు. కాబట్టి ఈ విషయాన్ని మనము ఈ ఉదయకాల సమయంలో, లేకపోతే ఏ కాలంలో ఏ టైంలో మీరు వింటున్నారో నాకు తెలియదు, కానీ ఈ వాక్యము రికార్డింగ్ మాత్రం ఈ ఉదయము చేయడం జరుగుతూ ఉంది. ఒకసారి దయచేసి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం నుంచి 16వ వచనం వరకు మనము ఈ అంశాన్ని డీప్గా మనము ధ్యానం చేద్దాము. ఈ వచనాలను మనము ధ్యానం చేసేటప్పుడు మన ఆచారాలను కానీ మన ఆలోచనలు కానీ మనకేం బోధించబడిందో మనము కాసేపు పక్కన పెట్టి పౌలు యొక్క ఆలోచనతో ఒకటవుదాము. ఆయన ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు సంఘానికి, కొరింథీయులకు, ఆయన ఏమి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడో మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతా చదివిన తర్వాత అన్ని కోణాల్లో అర్థం చేసుకున్న తర్వాత దాన్ని మన నమ్మకంగా మనం చేసుకోవాల్సిందిగా, మన ప్రాక్టీస్గా అనుభవించుకొని వ్యక్తిగతంగా దాన్ని పాటించేవారిగా మనము ఉండాలి. హెడ్ కవరింగ్ సబ్జెక్ట్లోనికి మనము వెళ్దాం. ముసుగు లేకపోతే తల మీద ఏదైతే కప్పుకోవలసిన విషయం ఉంది కదా, అది ఏంటి, దేనికోసం రాయబడింది, ఏం హెచ్చరిక పౌలు ఇచ్చినాడో, ఏం చెప్తూ ఇచ్చినాడో, దేని కొరకు చెప్పినాడో మనం కాసేపు మనము ధ్యానం చేద్దాం. ఆలోచన చేయండి. ఈ 2వ వచనంలో మనం చూసుకున్నట్లయితే అపోస్తులైన పౌలు ఈ మాటను సెలవిస్తున్నాడు. నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను, ఎందుకంటే ఏవైతే ఆచారాలు పద్ధతులు మీకు అప్పగించబడ్డాయో వాటిని మీరు జ్ఞాపకం తెచ్చుకొని మీరు పాటిస్తున్నారే, దాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను, లేకపోతే దేవుడిని స్తుతిస్తున్నాను అన్న రీతిగా తను ఇక్కడ చెప్పడము జరిగింది. అంటే ఒకసారి ఆలోచన చేయండి. హోల్డింగ్ ఆన్ టు ద ట్రెడిషన్స్. ట్రెడిషన్ అనే పదము మనం విన్న వెంటనే మనకు ఎన్నో రకాలుగా తలంపులు వచ్చేస్తాయి. కొంతమంది ట్రెడిషన్ అనే పదంనే నెగిటివ్గా చిత్రీకరిస్తారు వాళ్ళు. అంటే ట్రెడిషన్స్ మనం ఫాలో కావద్దు, ఈ ట్రెడిషన్ ఆ ట్రెడిషన్. ప్రాబ్లం ఏంటిదంటే ట్రెడిషన్ అనే మాటను ప్రాపర్గా డిఫైన్ చేయకుండా అర్థం చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ట్రెడిషన్ అంటే ఏంటి? మనకంటే ముందు పూర్వీకులు, మన ఆధ్యాత్మికంగా నడిచిన వాళ్ళు, వాళ్ళ నమ్మకాలు, వాళ్ళు ఏది వాక్యానుసారంగా నేర్చుకున్నారో, ఎలా బ్రతకాలో వచ్చే తరానికి అందించడమే. ఆ ట్రెడిషన్ గురించి పౌలు మాట్లాడుతున్నాడు, కానీ చుట్టుపక్కల మనకు మనుషుల నుంచి పుట్టిన ఆచారాలు, పద్ధతులు, విధానం, మన కల్చర్లోంచి వచ్చిన ట్రెడిషన్స్ గురించి పౌలు మాట్లాడట్లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిదంటే మనం కూడా ట్రెడిషన్స్ని ఫాలో అవుతున్నాం. ఇప్పుడు లార్డ్ సప్పర్ అది కూడా ఒక ట్రెడిషనల్గా అప్పగించబడింది. బ్యాప్టిజం ఒక ట్రెడిషన్గా మనకు అప్పగించబడింది. సంఘంలో ఎలా బ్రతకాల్లో ఉత్తరాలలో ఒక ట్రెడిషన్గా మనకు ఇవ్వబడింది. వాళ్ళు ఎలా నమ్మినారో, పాటించినారో, వచ్చే తరానికి ఎలా బోధ చేసినారో చాలా స్పష్టంగా వాళ్ళు రాసినారు. మనం ఆ ట్రెడిషన్ని నమ్ముతున్నాం, కానీ మనుషుల నుంచి వచ్చిన ట్రెడిషన్, మన కల్చర్ నుంచి వచ్చిన ట్రెడిషన్, దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా వచ్చే ట్రెడిషన్ని ఏమాత్రం మనం పాటించవలసిన అవసరత మనకి లేదు. ఇక్కడ పౌలు మాట్లాడుతున్న ట్రెడిషన్, ఆ ట్రెడిషన్ ఏంటిదంటే వాళ్ళు నమ్మిన నమ్మకాన్ని, వాళ్ళు పాటించేవి, దేవుడు వాళ్ళకి అప్పగించినవి ఏ రీతిగా సంఘాలకు అప్పగించినాడో ఆయన స్టార్టింగ్లో మాట్లాడుతున్నాడు. మరి
16వ వచనంలోకి చివర్లోకి వచ్చేపాటికి దీనికి సంబంధించింది ఎవరికైనా కానీ ఏమైనా సందేహాలు ఉంటే, లేకపోతే ఏదైనా ఆర్గ్యుమెంట్, లేకపోతే భిన్నాభిప్రాయాలు ఏమైనా ఉంటే పౌలు ఏమంటున్నాడంటే, నేను ఏదైతే పైన చెప్పినానో అంటే 2వ వచనం నుంచి అంటే 16 వచనాల మధ్యలో, అంటే 3వ వచనం నుంచి 15వ వచనం వరకు పౌలు అంటున్నాడు, నేను ఏదైతే చెప్పినానో ఈ ప్రాక్టీస్ తప్ప వేరే ప్రాక్టీస్ లేదు, లేకపోతే వేరే చర్చెస్లో కూడా వేరే ప్రాక్టీస్ లేదు అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అంటే పైన ట్రెడిషన్స్ గురించి మాట్లాడుతున్నాడు, చివరికి వచ్చేపాటికి ఏమంటున్నాడంటే ఈ ప్రాక్టీస్ తప్ప ఏదైతే నేను బోధించినానో ఆ బోధ తప్ప ఇది వేరే ప్రాక్టీస్ లేదు. సంఘాలలో కూడా చర్చెస్ ఆఫ్ గాడ్ అంటే ఏ సంఘాలు అయితే ఉన్నాయో, ఆయన ప్రివ్యూలో ఎన్ని సంఘాలు అయితే ఆయన అపోస్తులుడుగా ఆయన నడిపిస్తున్నాడో వేరే ప్రాక్టీస్ లేదు అని ఆయన సంబోధిస్తున్నాడు. కాబట్టి దీని యొక్క అప్లికేషన్ ఇప్పుడున్న సంఘానికి మనము ఒకవేళ తీసుకున్నట్లయితే, దేవుని బిడ్డలారా ఆ దినాలలో ఆ సంఘాలు కానీ ఏ రీతిగా అయితే వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు పాటించినారో మనం కూడా అర్థం చేసుకొని ఇది ప్రతి సంఘానికి వర్తిస్తుందని మనం గ్రహించుకొని మనం పాటించేవారుగా మనం ఉండాలి. హెడ్ కవరింగ్, వై ఆస్పెక్ట్ ఆఫ్ హెడ్ కవరింగ్, అసలు ఈ హెడ్ కవరింగ్ ఏంటి, అసలు దాని యొక్క సందర్భము ఏంటి అని మనం అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిగా కొరింథీయులకు రాసిన పత్రిక అసలు ఎందుకు రాయబడింది? కొరింథీయులకు రాసిన పత్రిక 2 కారణాల చేత రాయబడింది. అపోస్తులైన పౌలు మొదటి అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ కొంతమంది చోలే ఇంటి వారు పౌలుని కలిసి కొరింథీ సంఘంలో ఏమేమి జరుగుతున్నాయో, ఎట్లా కొట్లాటలు కానీ, కలహములు కానీ, విభేదాలు కానీ, గొడవలు కానీ, డిజార్డర్, ఒక చర్చ్లో ఎన్ని గొడవలు జరుగుతున్నాయి, ఎట్లా డిజార్డర్ ఉంది ప్రాక్టీసెస్ విషయంలో కానీ, ఎటువంటి డిజార్డర్ ఉందో ఆ యొక్క డిజార్డర్ని పౌల్కి తెలియచేయడం జరిగింది. సో అది మొదటి కారణం. రెండో కారణం ఏంటిదంటే, మీరు రాసిన విషయాలు నేను తిరిగి దాన్ని సంబోధిస్తున్నానని పౌలు ఈ మొదటి పత్రికలో కూడా ఆయన సెలవిస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే, పౌలు కొరింథీయులకు రాయడానికి 2 ముఖ్యమైన కారణాలు ఏంటిదంటే, అంటే ఆయన చెప్పాలనుకునేవి వేరే విషయాలు, ఆత్మీయ విషయాలు అవి కూడా చెప్తున్నాడు. కానీ ముఖ్య కారణం ఏంటిదంటే, దేర్ వర్ 2 మేజర్ ప్రాబ్లమ్స్. ఒకటి ఏంటిదంటే, చాలా డిజార్గనైజ్డ్గా ఉన్నారు, చాలా ప్రాబ్లమ్స్ అక్కడ కొరింథీ సంఘంలో కనబడతా ఉన్నాయి, చాలా ఇష్యూస్ ఉన్నాయి అక్కడ, అదొకటి. రెండోది, వీళ్ళు అడిగే ప్రశ్నలు కొన్ని ఉన్నాయి, ఆ ప్రశ్నలు కూడా వీళ్ళతో పాటు ఇచ్చి పంపించినట్టు ఉన్నారు. బహుశా అందుకొరకు పౌలు ఒక్కొక్క ప్రశ్నలకు ఆయన జవాబిచ్చుకుంటా వెళ్తా ఉన్నాడు. మీరు ఈ 2 విషయాలు మీరు జ్ఞాపకం తెచ్చుకొని, అంటే చదివేటప్పుడు మొదటి కొరింథీ చదివేటప్పుడు ఈ 2 విషయాలు మీరు జ్ఞాపకం పెట్టుకొని చదివితే ఆ కాంటెక్స్ట్ అనేది, సందర్భాలు మనకు అర్థమవుతాయి. ఇక్కడ హెడ్ కవరింగ్ గురించి, ముసుగు గురించి, పైన కప్పుకునే విషయం గురించి మాట్లాడుతున్నాడు. అంటే పర్టికులర్గా ఆ హెడ్ ఎవరు కవర్ చేసుకోవాలా, ఎవరు కవర్ చేసుకోకూడదు అనేది ఇక్కడ పౌలు ప్రస్తావిస్తూ ఈ యొక్క కాంటెక్స్ట్ని మాట్లాడుతున్నాడు. మీరు దయచేసి గమనించాలా, మన చర్చ్లో వివాహమైన స్త్రీలు ఉంటారు, యవనస్తురాలు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. కానీ ఈ యొక్క టీచింగ్ యొక్క బోధ దేన్ని సంబోధిస్తూ దేనికి సంబంధించి మాట్లాడుతున్నాడో ఫస్ట్ అర్థం చేసుకుంటే మిగతా వాళ్ళు దాన్ని ఎట్లా అన్వయించుకోగలుగుతారు, ఎలా పాటించగలుగుతారు అనేది తర్వాత మనం ఆలోచన చేయొచ్చు. ఫస్ట్ అయితే ఒక కాంటెక్స్ట్ని మనము అర్థం చేసుకోవడానికి మనము ప్రయత్నము చేద్దాము. మొదటి కొరింథీ 11వ అధ్యాయము 3వ వచనంలో అంటాడు, మీరందరికీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటిదంటే, ఐ వాంట్ యు ఆల్ టు రియలైజ్, మీరు గ్రహించాలి ఈ విషయం. ఈ యొక్క విషయము చాలా మంది గ్రహింపు లేకుండా చలామణి అవుతూ ఉంటారు. ఒకటి మీరు గ్రహించాలి, అదేంటంటే పురుషుని యొక్క శిరస్సు క్రీస్తు, స్త్రీ యొక్క శిరస్సు పురుషుడు, ఆ యొక్క క్రీస్తు యొక్క శిరస్సు తండ్రి అయిన దేవుడని ఇక్కడ సెలవిస్తా ఉన్నాడు. కాంటెక్స్ట్ ఇక్కడ మనం గమనించినట్లయితే, ఒకటి హెడ్షిప్ గురించి మాట్లాడుతున్నాడు, అథారిటీ గురించి మాట్లాడుతున్నాడు, లీడర్షిప్ గురించి మాట్లాడుతున్నాడు. స్త్రీ యొక్క లీడర్షిప్, అథారిటీ దేవుడు ఎలా ఎస్టాబ్లిష్ చేసినాడో,
ఎట్లా నియమించినాడో, పురుషుడిని ఎలా నియమించినాడో చెప్తున్నాడు. పురుషునికి ఆ శిరస్సు ఎవరు అంటే క్రీస్తు అని చెప్తున్నాడు. క్రీస్తు యొక్క శిరస్సు అధికారి, నాయకుడు, లేకపోతే ఆ ఆర్డర్ ఎలాగుందో చాలా స్పష్టంగా ఇక్కడ ఆర్డర్ని తెలియజేస్తున్నాడు. ఇక్కడ గమనించండి, ఇక్కడ వివాహం కానీ స్త్రీల గురించి కానీ ఆడపిల్లల గురించి ఇక్కడ మాట్లాడబడలేదు, ప్రస్తావము రాలేదు. ఇక్కడ వివాహమైన భార్యాభర్తల గురించి మాట్లాడబడినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఈ యొక్క ఇన్స్ట్రక్షన్ ఎందుకు ఇస్తున్నాడంటే, సంఘంలో ఉన్న భార్యాభర్తలు ఇది రియలైజ్ చేయాలా. దిస్ ఈస్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్. ఎందుకంటే ఇక్కడ మీరు గమనించండి, అక్కడ స్త్రీ పురుషుడు అని రాయబడి ఉంది. కానీ మీరు కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే ఆ యొక్క స్త్రీ ఎవరంటే భార్య, ఆ పురుషుడు ఎవరంటే హస్బెండ్, భర్త. సో మనము మిగతా వచనాలన్నీ మనం ధ్యానిస్తా మనం వెళ్తా ఉంటాం కదా ముందుకి. మీరు ఆ స్త్రీ వచ్చిన దగ్గర అంతా మీరు అక్కడ భార్యను ఆ పదంను పెట్టుకోవాలా. పురుషుడు అనే పదం వచ్చిన దగ్గర అంతా కూడా మీరు భర్త అనే పదమును మనము పెట్టుకొని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలా. పౌలు ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయాన్ని అర్థం చేయించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. రియలైజ్ కండి, గ్రహించండి అని చెప్తున్నాడు. దేవుడు ఒక ఆర్డర్ని పెట్టినాడు. ఆ ఆర్డర్ని బట్టి దేవుడు ఇష్టపడేవాడుగా, లేకపోతే ఆ శాసనాలను, ఆయనకు విధి విధానాల్ని ఆయన బయలుపరుస్తున్నాడు. కాబట్టి అది ప్రతి ఒక్కరు, స్త్రీలు కానీ పురుషులు కానీ రియలైజ్ కావాలని దేవుడు కోరుతా ఉంటున్నాడు. కాబట్టి కాంటెక్స్ట్ ఏంటిది? హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్. తర్వాత ఆ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్లో హెడ్షిప్ గురించి మాట్లాడుతున్నాడు, అధికారం గురించి మాట్లాడుతున్నాడు, లేకపోతే లీడర్షిప్ గురించి మాట్లాడుతున్నాడు. ఎవరిపైన దేవుడు తలగా ఉంచినాడో దాని గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ విషయాన్ని మనము గ్రహింపులోనికి పెట్టాలి. ఎందుకంటే ఆ ముసుగు గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఈ అధికారము గురించి, లేకపోతే హెడ్షిప్ గురించి అర్థం చేసుకోకుండా దాన్ని మనము అర్థం చేసుకోవడం సాధ్యము కాదు. సో ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఇది దేవుడు ఎలా ఎస్టాబ్లిష్ చేసినాడో అది భార్య భర్తలకు సంబంధించింది. కనుక దిస్ ఇన్స్ట్రక్షన్ ఈస్ డైరెక్టెడ్ టువర్డ్స్ హస్బెండ్ అండ్ వైఫ్. భార్య భర్తలకు సూటిగా డైరెక్ట్గా పౌలు మాట్లాడుతున్న మాటలని మనము గ్రహించాలా. ఇది ఒక లీడర్షిప్, అథారిటీ, హెడ్షిప్ గురించి, లేకపోతే ఎవరు నాయకులు, ఎవరు అధికారి, ఎవరు తల అనే విషయాన్ని పౌలు అర్థం చేస్తా ఉన్నాడు. భార్య యొక్క తల, లేకపోతే అధికారి, లేకపోతే లీడర్షిప్ దేవుడు పెట్టింది ఎవరిని అంటే పురుషుడిని. అట్లనే శిరస్సు ఎవరు? పురుషునికి, భర్తకి ఎవరు అంటే క్రీస్తు. క్రీస్తుకు శిరస్సు ఎవరు అంటే తండ్రి అయిన దేవుడు. ఇంకా కొద్దిగా లోతుకి వెళ్దాము. వాట్ ఈ హెడ్ కవరింగ్, వై అనేది మనం చూసినాము, కాంటెక్స్ట్ ని మనం చూసినాము, సందర్భంను మనం చూసినాము. ఇక్కడ పౌలు కొద్దిగా డీటెయిల్ గా లోపలికి వెళ్తున్నట్లుగా మనం చూస్తున్నాము. ఇట్ ఈస్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద చర్చ్ గ్యాదరింగ్. ఇప్పుడు చెప్తున్న మాటలు చర్చ్ గ్యాదరింగ్ సంబంధించింది, ఎలా ఉండాలనో సంబోధిస్తూ మాట్లాడుతున్నాడు. అంటే దీని యొక్క అప్లికేషన్ గృహంలో లేదు అని కాదు. ఇంట్లో కూడా భార్యాభర్తలే, చర్చ్లో కూడా వాళ్ళు భార్యాభర్తలే. ఈ యొక్క స్త్రీ యొక్క శిరస్సు వేరే పురుషుడు కాదు, లేకపోతే వేరే వాళ్ళని నా శిరస్సు అనడానికి లేదు. అంటే చర్చ్లో కూడా స్త్రీ అంటే భార్య యొక్క శిరస్సు ఎవరు అంటే భర్త. ఇంట్లో కూడా భార్య యొక్క శిరస్సు ఎవరు అంటే భర్త. గనుక ఈ రెండు మనము సందర్భాల్ని మనము అర్థం చేసుకోవాలి. గనుక ఇక్కడ పౌలు ఏమంటున్నాడు, 4వ వచనం నుంచి 6వ వచనం వరకు ప్రతి పురుషుడు, గమనించండి, ఇక్కడ నుంచి జాగ్రత్తగా మీరు గమనించాలి. ప్రతి పురుషుడు ఇప్పుడు స్పిరిచువల్ విషయాల గురించి మాట్లాడుతున్నాడు. చర్చ్ యాక్టివిటీస్ గురించి, గిఫ్ట్స్ గురించి, లేకపోతే స్పిరిచువల్ యాక్టివిటీ ప్రార్థన లాగా. ఇప్పుడు ప్రతి పురుషుడు ప్రార్థన ఒకవేళ చేస్తున్నా కానీ, ప్రవచిస్తున్నా కానీ, ఒకవేళ ముసుగు లేకుండా, తల మీద కప్పుకోకుండా ఒకవేళ
కప్పుకొని ఒకవేళ తను క్షమించండి, కప్పుకొని ఒకవేళ తను ప్రార్థన చేసినట్లయితే, ప్రవచించినట్లయితే తన శిరస్సు అయిన క్రీస్తును అవమానపరిచినట్లు. అదే విధానంగా స్త్రీ కూడా, అంటే భార్య కూడా, ఒకవేళ పైన ముసుగు లేకుండా తల మీద కప్పుకోకుండా ఒకవేళ తను ప్రార్థన చేసినట్లయితే, లేకపోతే ప్రవచించినట్లయితే తన యొక్క శిరస్సును అవమానించినట్లుగా. అది దేంతో పోల్చుకోవచ్చు అంటే తలకు క్షౌరం చేసి షేవింగ్ చేసేసినట్టుతో సమానము. ఆ యొక్క హెడ్ షేవింగ్ అనేది ఒక స్త్రీకి చాలా అవమానకరము. అంటే కొన్ని సందర్భాలలో మనం గమనించినట్లయితే, యూదుల ఆచార ప్రకారం మనం గమనించినట్లయితే ఆ కంప్లీట్గా హెడ్ షేవింగ్ అనేది, ఇంకా కొరింథీయుల యొక్క ఆ సందర్భంలో కూడా మనం గమనించినట్లయితే అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వాతావరణంలో అక్కడ ఉన్న ప్రాస్టిట్యూట్స్ వాళ్ళ వాళ్ళ హెయిర్ కానీ వాళ్ళ యొక్క కటింగ్ కానీ చాలా అవమానకరంగా. సో ఒకవేళ తల కప్పుకోకుండా, కవరింగ్ చేసుకోకుండా ఒకవేళ ప్రార్థన లేకపోతే ప్రవచనం చేసినట్లయితే అది చాలా అవమానకరమైంది. అది తల కంప్లీట్గా క్షౌరము చేసుకున్నట్లు గనుక. సో రాదర్ ఆ రకంగా ఉండే కంటే కంప్లీట్గా కట్ చేసుకొని నీట్గా షేవ్ చేసుకొని డిస్గ్రేస్ఫుల్గా ఉండడమే మంచిది కదా. దెన్ షీ షుడ్ కవర్ హర్ హెడ్. ఒకవేళ అది అవమానకరంగా ఉండకూడదు అనుకుంటే దెన్ షీ షుడ్ కవర్ ద హెయిర్. ఇప్పుడు నేను ఒక విషయాన్ని చెప్తాను, దయచేసి గమనించండి. ఈ కవర్ లేకపోతే కప్పుకోవడము, ముసుగు వేసుకోవడము అనే పదము మీరు ఎట్లా ఇంటర్ప్రిట్ చేస్తున్నారో అది ముఖ్యమైనది కాదు. ఈ పదం రాగానే ఇది మనకు బైబిల్లో ట్రాన్స్లేషన్స్ ఎన్నో మనకు ఒరిజినల్ లాంగ్వేజ్ నుంచి మనకు ట్రాన్స్లేట్ చేయబడింది కదా. ట్రాన్స్లేట్ చేయబడినప్పుడు అది మనకు ఇంగ్లీష్లో కానీ, లాటిన్లో కానీ, తెలుగు భాషల్లో కానీ కొన్నిసార్లు కొన్ని పదాలు దొరకకపోతే కొన్ని పదాలను మనకు అర్థం చేయించడానికి వాళ్ళు వాడతారు. ఇక్కడ వాడబడిన పదం ఏంటిదంటే కట్టాలో లిప్టో, అంటే కవరింగ్. అది గ్రీక్ పదం. గ్రీక్ పదం నుంచి ఇంగ్లీష్లో కవరింగ్ అని వాడినారు, తెలుగు ట్రాన్స్లేషన్లో ముసుగు అని వాడినారు, లేకపోతే కప్పుకోవడం అని వాడినారు. ఇంకొక ట్రాన్స్లేషన్లో, తెలుగు ట్రాన్స్లేషన్లో చూసినాను, తలపైన కప్పుకోవడం అని వాడినారు. రకరకాలుగా వాడినారు. కానీ మన దృష్టిలో, మన కల్చర్లో తలను ఎట్లా కప్పుకుంటున్నారో అట్లా మనం అర్థం చేసుకోవద్దు. కానీ ఈ కప్పుకోవడం అని చెప్తున్నాడే, దేని గురించి మాట్లాడుతున్నాడు? దేనితో కప్పుకోవాలి? బయట ఏదైనా వేసుకొని కప్పుకోవాలా, లేకపోతే ఆల్రెడీ ఏదైనా ఉందా కప్పుకోవడానికి? పౌలు ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు అది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. త్రూఅవుట్ ద స్క్రిప్చర్స్ ద వర్డ్ కవరింగ్ ఈజ్ యూజ్డ్. మీరు తొందరపడి దాన్ని ఇంటర్ప్రిట్ చేయకండి. అది ఏ కవరింగ్ గురించి మాట్లాడుతున్నాడో పౌలే వివరించనియండి. ఆ సందర్భంలో ఆయన ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడో దాన్నే మనం అర్థం చేసుకోవడానికి మనము ప్రయత్నము చేద్దాము అంటున్నాడు. మనం చేసుకుందాం, అట్లా అర్థం చేసుకోవడం మనం ప్రయత్నం చేద్దాం మనం. సో ఇక్కడ 7వ వచనం నుంచి మీరు గమనించినట్లయితే, పురుషుడు తన తలను హీ ఈజ్ నాట్ సపోజ్ టు కవర్ హిజ్ హెడ్. ఇంకా డీటెయిల్డ్గా పోతున్నాడు. ఎందుకు అంటే తను మొట్టమొదటిగా దేవుని స్వరూపంలో ఆయన సృష్టించబడ్డాడు. దాని తర్వాత దేవుని మహిమ కోసం సృష్టించబడ్డాడు గనుక తన యొక్క శిరస్సు క్రీస్తు దేవుడు గనుక ఆయన తలను కప్పుకోవడానికి వీలు లేదు. బట్ ఉమెన్ ఈజ్ ద గ్లోరీ ఆఫ్ మ్యాన్. ఈ యొక్క పురుషుని యొక్క మహిమ ఎవరు? క్రీస్తు యొక్క మహిమ ఏమో పురుషుడు, పురుషుని యొక్క మహిమ ఎవరు? స్త్రీ. అందుకోసమే ఈ మాట అంటున్నాడు. క్రియేషన్ అకౌంట్లోనికి వెళ్తున్నాడు. ఇప్పుడు చూడండి, మొట్టమొదటిగా దేవుడు ఇద్దరిని ఒకటే సమయంలో సృష్టించలేదు. ఇక్కడ మనం పోటీ పడవలసిన విషయం కాదు. ఇక్కడ దేవుడు మొట్టమొదటిగా ఆయన తన స్వరూపంలో మానవుడిని సృష్టించిన తర్వాత మానవుడు ఒంటరిగా ఉండడము గ్రహించి, దాని తర్వాత ఎంత సమయం పట్టిందో మనకు తెలియదు కానీ లేఖనాలలో ఆయన గ్రహించి ఎంతకాలం పట్టిందో తెలియదు కానీ అప్పుడు తన యొక్క ఎముకను తీసుకొని దేవుడు
అవ్వను తయారు చేసినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఈయన లోంచి ఆ ఎముక తీసుకొని ఆ యొక్క అవ్వను తయారు చేసినట్లుగా చూస్తున్నాం. అదే విషయము క్రియేషన్ అకౌంట్ తీసుకొస్తున్నాడు. మొట్టమొదటిగా దేవుడు మానవుడిని తన స్వరూపంలో చేసుకొని, ఇప్పుడు ఆ మానవుడు దేని యొక్క రిఫ్లెక్షన్ కలిగి ఉన్నాడు అంటే, దేన్ని ప్రతిబింబిస్తున్నాడు అంటే దేవుని యొక్క మహిమను ఆయన రిఫ్లెక్ట్ చేస్తా ఉన్నాడు. అందుకోసమే స్త్రీ ఏమో పురుషుని యొక్క మహిమను రిఫ్లెక్ట్ చేస్తున్నట్లుగా మనకు కనబడతా ఉంది. అందుకోసమే పౌలు అంటాడు, మ్యాన్ డిడ్ నాట్ కమ్ ఫ్రమ్ ఉమెన్ బట్ ఉమెన్ కేమ్ ఫ్రమ్ మ్యాన్. మనిషి పురుషుని ద్వారా రాలేదు. ఎందుకంటే ఆదాము ఆయన మొట్టమొదటిగా అవ్వ నుంచి రాలేదు, దేవుని మూలంగా పుట్టినాడు. దేవుడు తనను తయారు చేసినాడు. ఆ యొక్క ఆదాము నుంచి అవ్వ తీయబడింది అనే సంగతిని అక్కడ ప్రస్తావిస్తున్నాడు. నీదర్ వాజ్ మ్యాన్ క్రియేటెడ్ ఫర్ ఉమెన్. అంటే పురుషుడు స్త్రీ కోసము సృష్టించబడలేదు, కానీ స్త్రీ పురుషుని కోసము సృష్టించబడినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. దీని విషయంలో ఎవరు కూడా పోటీ పడవలసిన వీల్లేదు, కంపేర్ చేసుకోవాల్సిన వీల్లేదు. దేవుడు ఎవరిని ఏ రీతిగా సృష్టించినాడో ఆ రీతిగా దేవుడిని మహిమపరచడమే చూడాలి, కానీ పోటీతత్వం అనేది మనము రానివ్వకూడదు. ఈ కారణము చేత గమనించండి, ఈ కారణం చేత అంటే సృష్టి కారణం చేత దేవుడు ఏ రీతిగా అయితే సృష్టించినాడో ఆ కారణం చేత స్త్రీ తన తలపైన ఆ అధికారం యొక్క గుర్తు పెట్టుకోవాలి. ఏం చేయాలా? అధికారం యొక్క గుర్తు ఏంటిది? కప్పుకోవాలి, ముసుగు వేసుకోవాలి. మరలా ఆ ముసుగు ఏంటిదో మనం తొందరగా డిఫైన్ చేయవలసిన అవసరం లేదు. వెయిట్ చేద్దాం పౌలు ఏం మాట్లాడతాడు. కానీ ఈ అధికారపు గుర్తు ఉండాలి అంటున్నాడు. ఎందుకు? ఇంకో కారణం కూడా ఇస్తున్నాడంటే దేవదూతలను బట్టి అంటున్నాడు. గమనించండి, దేవుడు ఏ రీతిగా అయితే సృష్టిని ఇక్కడ సృష్టించినాడో పరలోకంలో కూడా దూతల్ని ఆ రీతిగా ర్యాంకుని బట్టి సృష్టించినాడు. వాళ్ళు కూడా ర్యాంకుని బట్టి అధికారాన్ని గుర్తించి కదిలేవి. ఏ రీతిగా అయితే దేవుడు మానవులను కూడా సృష్టించినాడో వాళ్ళకి స్థానం ఇచ్చి ఆ యొక్క ఏ రీతిగా అయితే దేవుడు అపాయింట్ చేసినాడో, ఎస్టాబ్లిష్ చేసినాడో, దూతలు కూడా మానవులు దేవుడు ఎట్లయితే అపాయింట్ చేసినాడో, ఎస్టాబ్లిష్ చేసినాడో దాన్ని బట్టి మానవులు కూడా వెళ్తారు అనే ఉద్దేశంతో. ఎందుకంటే మన చుట్టూ దూతలు ఉంటారు, మన రిప్రజెంట్ చేయడానికి కూడా, మనల్ని కాపాడడానికి కూడా, మన జీవితాన్ని గమనించడానికి కూడా. ఇంకో సందర్భాలలో కూడా మనం చూస్తాము, మనం ఏం మాట్లాడతామో, మనం ఎలా బ్రతుకుతామో కొన్ని విషయాలు మన దగ్గర దూతలు కూడా నేర్చుకుంటారు అని కూడా లేఖనాలు చెప్తా ఉన్నాయి. గనుక మన రిప్రజెంటేషన్ కరెక్ట్గా ఉండాలి. మనం ఎట్లా పడితే అట్లా మనం ఉండడానికి వీలు లేదు. అందుకొరకు ఆ యొక్క గుర్తు, అధికారపు గుర్తు, ఆ యొక్క భార్య యొక్క అధికారం, నేను ఒక భర్తకి నేను కట్టుబడి ఉన్నాను, ఆయన అధికారం కింద నేను ఉన్నాను, ఆయన నాయకత్వంలో కింద ఉన్నాను, ఆయన నాకు శిరస్సు, నా స్థల ఆయన అన్నట్టుగా ఆ గుర్తు ఉంచుకోవాలి. ఆ దేవదూతల కారణం బట్టి కూడా మనము ఉంచుకోవాలి. ఇది సృష్టిని బట్టి మాట్లాడి ఇన్ జనరల్. తర్వాత ఏమంటాడంటే చూడండి, ప్రభు నందు ఎవరు కూడా ఇండిపెండెంట్ కాదు. ఎందుకంటే తర్వాత మీరు చూడండి, ఏ రీతిగా అయితే పురుషుడి నుంచి స్త్రీ వచ్చిందో తర్వాత కూడా స్త్రీ నుంచి పురుషులు వచ్చినారు. సో ఇట్ ఈస్ ఇంటర్ కనెక్టెడ్. ప్రతిది కూడా దేవుని మూలంగానే వస్తుంది. పురుషుడి నుంచి స్టార్టింగ్ స్త్రీ వచ్చింది, కానీ తర్వాత స్త్రీల నుంచి కూడా పురుషులు వచ్చినాడు. దే ఆర్ ఇంటర్ కనెక్టెడ్ అండ్ ఇంటర్ డిపెండెంట్. ఒకరిపైన ఒకరు ఆధారపడి ఉన్నారు. సమస్తము దేవుని మూలంగానే వస్తుంది అంటున్నాడు. కానీ దేవుడు ఏదైతే ఎస్టాబ్లిష్ చేసినాడో దాన్ని ధిక్కరించడము కరెక్ట్ కాదనే సంగతిని మనము అర్థము చేసుకోవాలి. ఎలా? ఇప్పుడు వరకేమో మనము సృష్టి గురించి మాట్లాడుకున్నాము, అధికారం గురించి మాట్లాడుకున్నాము, దేవదూతల గురించి మాట్లాడుకున్నాము, దేవుడు ఎస్టాబ్లిష్ చేసిన విధానం గురించి మాట్లాడుకున్నాము. ఇది భార్యాభర్తలకు సంబంధించిందని మనం మాట్లాడుకున్నాము. ఒక్కసారి పౌలు ఎట్లా కంక్లూషన్ ఇస్తున్నాడో, ఫైనల్ అప్లికేషన్, చివరిగా ఆయన ఏ సత్యాలైతే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడో మనం ప్రయత్నం చేద్దాము. ఇది పౌలు యొక్క జనరల్ ప్రాక్టీస్. ఆయన ప్రతిసారి కూడా ఏదైనా సమస్య గురించి మాట్లాడినాడు అనుకోండి,
ఆ సమస్య గురించి ఫస్ట్ ఏంటి సమస్య మాట్లాడతాడు. దాని తర్వాత దాని గురించిన వివరణ ఇస్తాడు. తర్వాత ఎలా దాన్ని పరిష్కరించాలనో, ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఇవ్వాలనో ఆయన ఎండింగ్లో ఇస్తాడు. కాబట్టి ఆ ఎండింగ్లో ఆయన ఎలా డిఫైన్ చేస్తున్నాడో అది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరత ఎంతగానో ఉంది. ఒకసారి గమనించండి. కొద్దిగా వెనకాలకు వెళ్ళిన తర్వాత ఒకవేళ కొన్ని వచనాలు ముందుకు మనం వెళ్ళి మనం చూసినట్లయితే, స్త్రీ ఒకవేళ తలను కప్పుకోకపోతే తన వెంట్రుకలు షేవ్ చేయాలని మాట్లాడినాడు కదా. డిస్గ్రేస్ఫుల్ గా ఉండడం బెటర్, ఇంకేంటి, లేకపోతే తలను కవర్ చేసుకోవాలన్నాడు. కవరింగ్ గురించి మాట్లాడుతూ వెంట్రుకలను ఎందుకు తీసేయాలన్నాడు అనే ఆలోచన ఎందుకు రాలేదు మనకు? వెంట్రుకలతోనేం సంబంధం ఉంది? కప్పుకునేది ఏమైనా ఉంటే కప్పుకోవడానికి తల మీద వెంట్రుకలు ఉంటే ఏంటిది, వెంట్రుకలు లేకపోతే ఏంటిది? మన సందర్భంలో ఒకవేళ బట్టనో, లేకపోతే ఒక షాలో, లేకపోతే చున్నీయో, లేకపోతే పైట చెంగుో, లేకపోతే ఏమైనా వేసుకోవడానికి వెంట్రుకలతో సంబంధం ఏంటి? ఎప్పుడైనా మనం ఆలోచన చేసినామా? సరే, పౌలు ఈ యొక్క కవరింగ్, ఈ కప్పుకోవడము దేంతో పోలుస్తున్నాడు? ఫస్ట్ ఏమో సృష్టితో మాట్లాడినాడు, భార్యాభర్తల సంబంధం గురించి మాట్లాడినాడు, ఆర్డర్ గురించి మాట్లాడినాడు, దేవదూతల గురించి మాట్లాడినాడు, మనం ఏ రీతిగా అయితే దేవుడు ఎస్టాబ్లిష్ చేసినాడు దాని ప్రకారం ఉండాలని మాట్లాడినాడు. ఇప్పుడు 13వ వచనంకి వచ్చేపాటికి చూడండి ఏమంటున్నాడు. జడ్జ్ ఫర్ యువర్ సెల్ఫ్, మీరే ఆలోచన చేయండి విశ్వాసులారా. ఇప్పుడు డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తున్నాడు. ఒక స్త్రీ తలను కప్పుకోకుండా ప్రార్థన చేయడం కానీ ప్రవచించడం కానీ అది కరెక్టా? స్వభావ సిద్ధంగా డస్ నాట్ వెరీ నేచర్ టీచ్ దట్. స్వభావ సిద్ధంగా ఇది మనకు బోధించబడతలేదా? ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు. పురుషునికి పొడుగు వెంట్రుకలు ఉన్నట్లయితే అది ఆయనకు అవమానం కదా. 15వ వచనం చూడండి. ఇప్పుడు చూడండి మొత్తం ఫోకస్ అంతా బయట బట్ట గురించి కానీ, కప్పుకునే దాని గురించి కానీ, ఏమైనా కర్చీఫ్ గురించి కానీ, ఎక్స్ట్రా పెట్టుకునే దాని గురించి మాట్లాడట్లేదు. డైరెక్ట్గా ఇప్పుడు పురుషుని గురించి మాట్లాడినాడు. పురుషుడు తన వెంట్రుకలను కప్పుకోకూడదు, క్షమించండి, తలను ఆయన కప్పుకోకూడదు. కానీ స్త్రీ మాత్రము తలను కప్పుకోవాలి అన్నాడు. కప్పుకోవడం అంటే దేంతో, దేని గురించి మాట్లాడుతున్నాడు? 14వ వచనం చూడండి. స్వభావ సిద్ధంగా మనకు అర్థం కావట్లేదా? పురుషునికి పెద్ద వెంట్రుకలు ఉంటే అదే కానీ అవమానము, తన తలకు అవమానము. వెంట్రుకలు, పెద్ద వెంట్రుకలు. తర్వాత 15వ వచనం చూడండి. ఇఫ్ ఉమెన్ హ్యాస్ అ లాంగ్ హెయిర్ ఇట్ ఈస్ ఫర్ హర్ గ్లోరీ. స్త్రీకి పెద్ద వెంట్రుకలు ఉన్నట్లయితే, ఆమె తల కవర్ చేసుకున్నట్లయితే వెంట్రుకలతో, అది ఆమెకి మహిమ. ఎందుకంటే ఆమె ఎవరి మహిమను రిఫ్లెక్ట్ చేస్తూ ఉంది అంటే పురుషుని యొక్క మహిమను రిఫ్లెక్ట్ చేస్తుంది. పురుషుడు ఎవరి మహిమను రిఫ్లెక్ట్ చేస్తూ ఉన్నాడు అంటే క్రీస్తు యొక్క మహిమను రిఫ్లెక్ట్ చేస్తూ ఉన్నాడు. చూడండి కంక్లూజన్ చూడండి. ఇక్కడ పవర్ పాయింట్లో మీరు చూస్తారు, రెడ్ లెటర్లో రాయబడి ఉంది, ఫర్ లాంగ్ హెయిర్. స్త్రీ గురించి మాట్లాడుతూ పొడుగు వెంట్రుకలు ఆమెకు తెలుగు ట్రాన్స్లేషన్లో మీరు చూసినట్లయితే పైట చెంగుగా ఇవ్వబడినవి అని ఉంటుంది. వెంట్రుకలే పైట చెంగుగా ఇవ్వబడ్డాయి, పొడుగు వెంట్రుకలే పైట చెంగుగా ఇవ్వబడ్డాయి అంటున్నాడు. అవి చెప్పి దేవుని బిడ్డలారా చూడండి, ఈ ప్రాక్టీస్ తప్ప వేరే ప్రాక్టీస్ లేదు. ప్రతి చర్చ్లో కూడా ఈ రకంగానే ఉన్నారు. ఇదే ట్రెడిషన్ గురించి అని మాట్లాడుతున్నాను. ఇప్పుడు గమనించండి, పురుషుడు పెద్ద వెంట్రుకలు పెంచుకోవడము అది క్రీస్తుకు అవమానము. స్త్రీ పొడుగు వెంట్రుకలు, తన తలను కప్పుకునే వెంట్రుకలు పెంచుకోవడము అది పురుషునికి మహిమ. అంటే అంటే ఘనపరచడం అన్నమాట. నేను ఒక అధికారం కింద ఉన్నాను. వెంట్రుకలు ఒక అధికారానికి సూచనగా ఉన్నాయి, తల వెంట్రుకలు. ఇప్పుడు ఈ సందర్భము ఒకసారి ఆలోచన చేయండి. మరి వివాహం కాని వాళ్ళు ఎవరు అధికారం కింద ఉన్నట్లు, లేకపోతే వాళ్ళు ఎలా ఉండాలి?
ఒకసారి ఆలోచన చేయండి. మనము తొందరపడి ఏది కూడా మనం టకా టకా మనకు తోచినట్లుగా సాంప్రదాయాలలో ఏం చేస్తున్నారో ఏం పాటిస్తున్నారో పరీక్షించుకోకుండా పరిశీలించుకోకుండా టకా టకా అప్లికేషన్స్ తీసుకురావడము అర్థం చేసుకోవడము మంచి విధానము కానే కాదనే సంగతి మీకు తెలియజేస్తా ఉంటున్నాను. ఇప్పుడు కవరింగ్ 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 మొత్తం ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో మనం చూసుకున్నట్లయితే కవరింగ్ 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 అని మాట్లాడుతూ వస్తారు. తెలుగు ట్రాన్స్లేషన్లో చూసుకున్నట్లయితే ముసుగు 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 లేకపోతే కప్పుకోవడము అని మాట్లాడబడుతుంది. కానీ చివరికి వచ్చేపాటికి ఏం కవరింగ్ గురించి మాట్లాడుతున్నాడు? హెయిర్ యాజ్ ఎ కవరింగ్ గురించి మాట్లాడుతున్నాడు. అందుకోసము మెన్, పురుషులు అంటే భర్తలు, పర్టికులర్గా భర్తలు, రిమెంబర్ యు ఆర్ రిఫ్లెక్టింగ్ జీసస్ క్రైస్ట్. పెద్ద వెంట్రుకలు తలకు అది క్రీస్తుకు అవమానం అనే సంగతిని మీరు జ్ఞాపకం తెచ్చుకోవాలి. పెద్ద వెంట్రుకలు స్త్రీకి అంటే భార్యకు భర్తను గౌరవించేటట్టుగా, భర్త యొక్క అధికారాన్ని గుర్తించేటట్టుగా అని మనం గుర్తించాలి. ఆ స్త్రీ ఆ రీతిగా పెంచుకొని లోబడి ఎప్పుడైతే ఇంట్లో కానీ సంఘంలో కానీ ఉంటుందో దూతలు గమనిస్తూ ఉన్నారనే సంగతిని కూడా అక్కడ పౌలు ప్రస్తావించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి తొందరపాటు మంచిది కాదు. మరలా నేను చెప్తున్నాను, ఇది ఒకరిని కించపరచడానికో అవమానించడానికో సంఘాల మధ్యలో నాయకుల మధ్యలో విభేదాలు పుట్టించడానికో నేను చెప్పట్లేదు. కానీ వాక్యానుసారంగా ఏది సరి అయింది? కొందరు తల వెంట్రుకలు చిన్నగానే ఉంచుకుంటారు పురుషులు అంటే భర్తలు. కొందరు స్త్రీలు ఏం చేస్తారంటే తల వెంట్రుకలు పెద్దగా ఉన్నప్పటికీ తల మీద ఒక బట్ట వేసుకుంటారు. వాళ్ళు బహుశా ఈ రీతిగా వాళ్ళు చదవలేదేమో, వాళ్ళకి ఏ రీతిగా అయితే అందించబడిందో బోధించబడిందో బహుశా అదే కరెక్ట్ అనుకొని చేస్తున్నారేమో. కానీ దానికి సంబంధించిన ఫైనల్ అప్లికేషన్ నేను ఇస్తాను. దయచేసి గమనించండి. వేసుకునే వాళ్ళు వేసుకొని వాళ్ళని విమర్శించకూడదు, వేసుకొని వాళ్ళు వేసుకునే వారిని విమర్శించదు. ఇది అంత సెంట్రల్ డాక్ట్రిన్ కాదు. కానీ దేవుణ్ణి మహిమపరిచే ఒక విధానము దేవుడు ఎస్టాబ్లిష్ చేసిన విషయము గనుక ఒకరినొకరు విమర్శించుకోవడం కాదు, కానీ మంచి విషయం కాదు. వాక్యానుసారంగా మాట్లాడుకొని ఎవరి అభిప్రాయాలకు వాళ్ళకు వదిలేయడము అది సరైన విషయము. డోంట్ క్రిటిసైజ్ అదర్స్. నువ్వు వేసుకుంటే వేరే వాళ్ళని ఎందుకు వేసుకోలేదని నువ్వు క్రిటిసైజ్ చేయదు. నీ జ్ఞానం వచ్చిందని, వాళ్ళకు సరైన అర్థ వివరణ వాళ్ళకి లేదు, బహుశా వాళ్ళు అదే కరెక్ట్ అనుకొని వాళ్ళు పాటిస్తున్నారే, మనల్ని ఇట్లా చూసి వేసుకోవట్లేదు అనేసి వాళ్ళు విమర్శిస్తున్నారేమో. దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మీరు అందరూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నము మనం చేసాం. కంక్లూజన్కి మనము వస్తా ఉన్నాము. ఈ కంక్లూజన్లోనికి రాకముందు దిస్ కవరింగ్ ఈజ్ అబౌట్ హెయిర్. అందుకోసమే దేవుని బిడ్డలారా, ఈ ప్రాక్టీస్ తప్ప వేరే ప్రాక్టీస్ లేదు. ఈ ట్రెడిషన్, నేను మీకు అప్పచెప్పిన ట్రెడిషన్స్ మీరు పాటిస్తున్నారు, నేను సంతోషిస్తున్నా అంటున్నాడు. ఈ ప్రాక్టీస్ తప్ప వేరే ప్రాక్టీస్ లేదు. వేరే చర్చెస్లో కూడా ఎవరు కూడా ఈ రీతిగా తప్ప వేరే రకంగా ఇది కూడా ప్రాక్టీస్ చేయట్లేదు అంటున్నాడు. అంటే ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు అనే సంగతిని మనము అర్థం చేసుకోవాలి. కంక్లూజన్కి వద్దాం. ఈ కంక్లూజన్లో ఏంటిది? షార్ట్ హెయిర్ ఈజ్ న్యాచురల్ ఫర్ మ్యాన్. చిన్న వెంట్రుకలు స్వభావ సిద్ధంగా పురుషునికి మంచిగా అనిపిస్తాయి. ఇట్ ఈస్ హిస్ గ్లోరీ. అదొక మహిమను రిఫ్లెక్ట్ చేస్తాయి. లాంగ్ హెయిర్ ఈజ్ ఉమెన్స్ గ్లోరీ. షార్ట్ హెయిర్ ఏమో మ్యాన్కి గ్లోరీని రిప్రజెంట్ చేస్తాయి. స్త్రీలు అంటే పర్టికులర్గా భార్యల గురించి మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా జ్ఞాపకం తెచ్చుకోండి. సో వాళ్ళు పురుషుని రిఫ్లెక్ట్ చేస్తూ ఉన్నారు కనుక ఇట్ ఈస్ ఉమెన్స్ గ్లోరీ అనే సంగతిని మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. హస్బెండ్స్ గ్రోయింగ్ లాంగ్ హెయిర్ అండ్ ప్రేయింగ్ అండ్ ప్రొఫెసయింగ్ ఇస్ డిస్గ్రేస్ ఫర్ హిమ్ యాజ్ వెల్ యాజ్ హిస్ హెడ్. పురుషుడు పెద్ద వెంట్రుకలు వేసుకొని ప్రార్థన చేయడము, ప్రవచనాలు చెప్పడము,
సంఘంలో కానీ ఇంట్లో కానీ ఆ స్పిరిచువల్ యాక్టివిటీస్లో అది క్రీస్తుకు అవమానం అనే సంగతిని మనం అర్థం చేసుకోవాలి. భార్య చిన్న వెంట్రుకలు వేసుకొని చిన్నగా పురుషుల్లాగా కట్ చేసుకొని ఆ ప్రార్థన చేయడం కానీ ప్రవచించడము ఆమెకు అవమానం. ఇది నేను చెప్పట్లేదండి, ఇది అపోస్తులైన పౌలు చెప్తున్నాడు. ఒకవేళ పోరాడేది ఉంటే మీరు నాతో పోరాడకూడదు, పౌలుతో పోరాడాలి, దేవునితో పోరాడాలి. ఈ బైబిల్ మనకి దేవుని వాక్యంగా మనకు అనుగ్రహించబడింది కనుక మీరు దేవునితో పోరాడాలి. మీకు నచ్చకపోతే అది మీ సమస్య తప్ప అది దేవుని సమస్య కాదు. మానవుడు ఏదైతే దేవుడు చెప్తున్నాడో అది చేయడానికి ప్రయత్నం చేయట్లేదు, పోటీ పడతా ఉన్నాడు, పోల్చుకుంటా ఉన్నాడు. దేవుడు ఏదైతే చేయొద్దంటున్నాడో అదే చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే సాతాను చేత శోధించబడతా ఉంటాడు. గనుక ఈ విషయాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఏదైతే దేవుడు చేయమంటున్నాడో అది చేయడంలో దేవునికి మహిమ కలుగుతుంది. చెయ్యొద్దు అని కేవలము సాతాన్ మాత్రమే వస్తాడు. ఆ ఏదైనా వనంలో కూడా మనం చూసినట్లయితే దేవుడు ఏదైతే చేయొద్దు అని చెప్పినాడో, ఇలా ఉండకూడదు అని చెప్పినాడో, సాతాన్ కూడా వచ్చి నిజంగా దేవుడు చెప్పినాడా, నిజంగా అట్లా చేస్తే అట్లా అవుతుందా, లేదు నువ్వు చనిపోవు, నువ్వు దేవుడిలాగా అయిపోతావు, మంచి చెడ్డలు తెలిసిపోతాయి, దేవునికి ఇష్టం లేదు, అందుకోసమే దేవుడు తినద్దన్నాడు. గమనించండి, ఏదైతే దేవుడు చేయొద్దు అని చెప్పినాడో, అది ఇష్టం లేదని చెప్తున్నాడో, ఆయన ఏదైతే ఆర్డర్ ఎస్టాబ్లిష్ చేసినాడో దానికి విరుద్ధంగా సాతాను వచ్చి పోరాడేటట్టుగా చేస్తాడు, చేయనీయకుండా చేస్తాడు, లోబడనీయకుండా చేస్తాడు. చివరిగా మనం ఉత్తరవాదులం ఎవరికి అంటే జీవం కలిగిన దేవునికి అనే సంగతిని మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. దేవుడు నన్ను అవమానిస్తాము, లేకపోతే దేవుడు నన్ను ఘనపరుస్తాము. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే మళ్ళా ఇప్పుడు ఈ భార్యాభర్తలకు సంబంధించిన అధికారం గురించి మాట్లాడుతూ దేవుడు ఏ ఆర్డర్ని అయితే పెట్టినాడో, మరి ఇప్పుడు వివాహం కానీ యంగ్ గర్ల్స్ గురించి ఏంటి, అన్మ్యారీడ్ గర్ల్స్ గురించి ఏంటిది, వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు ప్రేయర్లలో కూర్చున్నప్పుడు? అసలు ఆలోచన చేయండి. ఈ ప్రశ్నకు జవాబు ఎలా ఇవ్వగలుగుతాం మనం? ఒకటే ఒక అప్లికేషన్ మనం ఇవ్వచ్చు. వాళ్ళకి చిన్నతనం నుంచే రేపటి దినము పెద్దగా అయినాక ఎలా ఉండాలనో వాళ్ళకి నేర్పించవచ్చు. కానీ వీ కెనాట్ టెల్ దెమ్ దట్ నౌ దిస్ హెయిర్ ఈజ్ అన్ అథారిటీ ఫర్ మదర్ ఆర్ ఫాదర్ అని చెప్పడానికి లేదా తప్పట్ల. లేకపోతే దిస్ హెయిర్ ఈజ్ అన్ అథారిటీ, లేక సైన్ ఆఫ్ అథారిటీ ఫర్ యువర్ పాస్టర్ అని చెప్పడానికి వీలు లేదు. దట్ ఈస్ నాట్ బిబిలికల్ అనే సంగతిని అర్థం చేసుకోవాలి. చిన్నతనంలో మనం నేర్పించవచ్చు, ఇగో చూడు బైబిల్ ఇట్లా ఉంది, మీరు ఇది పెంచుకోండి. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఈ రీతిగా గుర్తింపుగా మీరు ఉంచుకోవాలి అని మనము నేర్పించాలి. Having external covering over their head like scarf or any kind of clothing is not referred by Paul. ఇది మాత్రం అర్థం చేసుకోండి. పౌలు ఎక్కడ కూడా ఒక స్కార్ఫ్ వేసుకోండి, పైన ఒకటి కప్పుకోండి అని కప్పుకోండి అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటిదంటే వెంట్రుకలతో కప్పుకోండి అని చెప్తున్నాడు. సో హెయిర్ గురించి మాట్లాడుతున్నాడు గనుక మనము మన తోచినట్టుగా అప్లికేషన్ మనం తీసుకోవచ్చు. చివరిగా ఇంతకుముందు నేను ఒక కాషన్ మీకు ఇచ్చినాను, ఎవరిని కూడా చిన్న చూపుతో చూడకండి. ఒక చర్చ్లోనే కొంతమంది ఈ రీతిగా నమ్ముతారు, కొంతమంది ఈ రీతిగా నమ్మరు. కానీ ఏం చేసినాను దేవుని మహిమ కోసం చేయడానికే వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరు కూడా విమర్శ వైఖరి చూపించడానికి వీలు లేదు. నేను ఎన్నో సంఘాలకు వెళ్తుంటాను, కొన్ని చర్చెస్లలో వాళ్ళు కప్పుకుంటారు, కొన్ని చర్చెస్లలో కప్పుకోరు. కానీ నేను ఈ సంఘానికి నేను బోధించిన విషయం ఎంతో కాలం నుంచి బోధిస్తా ఉన్నాను, వాళ్ళు పాటిస్తూ ఉన్నారు. కొత్తగా వచ్చే వాళ్ళకు ఈ విషయాలు తెలియదు. వాళ్ళు అనుకుంటున్నారు బహుశా ఎందుకు ఈ చర్చ్లో పాత వాళ్ళు వేసుకోవట్లేదు అనే వాళ్ళ అవగాహన వాళ్ళు కలుగున. అది ఆరగెన్స్ కాదు, అది గర్వము అహంకారం కాదు, లేకపోతే దేవుణ్ణి అగౌరవపరచడానికి వాళ్ళు తల మీద ఇంకొక బట్ట వేసుకోకుండా వాళ్ళు లేరు. వాళ్ళకు బోధించబడిన విషయం ఏంటిదంటే తల వెంట్రుకలు అవి బయట చెంగుగా ఇవ్వబడ్డాయి అని బోధించబడ్డారు. అది బైబిల్లో ఉంది కనుక వాళ్ళు పాటిస్తున్నారు. మీరు ఒకవేళ పాటించాలంటే మీరు పాటించండి. లేదు బైబిల్లో చెప్పింది నాకు సరిపోవట్లేదు అని అనుకుంటే
మీ పైన ఎంటుకల మీద ఇంకో బట్ట మీరు వేసుకోండి, కానీ ఇతరులను విమర్శించే వైఖరి మంచిది కాదు. ఈ వర్గము వాళ్ళను విమర్శించకూడదు, ఆ వర్గము వీళ్ళని విమర్శించడానికి వీల్లేదు. మనమందరము కలిసి క్రీస్తును గణపరచేటట్టుగా ఉండాలా. దేవుని లేఖనాలలో రాయబడినట్లుగా అర్థం చేసుకొని మార్చుకొని దేవునికి గొప్ప మహిమ తెచ్చేటట్టుగా మనం ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, సంగమా, నాయకులారా, ఈ లేఖనాలను పరీక్షించే రీతిగా మీరు పరీక్షించుకొని మీరు జాగ్రత్తగా చూసుకున్నట్లయితే దేవునికి ఎంతో మహిమను మీరు తేయగలుగుతారు. సంఘాలలో కూడా దేవునికి ఎంతో మహిమ, మన గృహాలలో కూడా గొప్ప మహిమ. సందర్భం మర్చిపోకండి, ఇది భార్య భర్తలకు సంబంధించి, అధికారానికి గుర్తుకు సంబంధించింది. హెడ్షిప్, తల గురించి ఎవరు నాయకులు దేవుడు ఎట్లా ఎస్టాబ్లిష్ చేసినాడో దాని గురించి మాట్లాడబడిన విషయము గనుక, దానికి సంబంధించిన గుర్తు గనుక కేవలం భార్య భర్తలకే సంబోధించబడింది అని గ్రహించి అర్థం చేసుకొని దేవుని బిడ్డలారా, వచ్చే తరాన్ని కూడా మనం అర్థం చేయించడానికి ప్రయత్నం చేద్దాం. కానీ కొట్లాటలు, కలహంలు, విభేదాలు కానీ తీసుకురావద్దు. ఈ ప్రాక్టీస్ తప్ప ఏ ప్రాక్టీస్ లేదు. ఎవరైనా దాని గురించి ఏమైనా ఇంకా తర్కించాలన్నా, ఆర్గ్యుమెంట్ చేయాలన్నా వేరే ప్రాక్టీస్ లేదని చేతులు పౌలు ఎత్తేస్తున్నాడు. ఇంకా ఏ చర్చెస్లో కూడా, వేరే చర్చెస్లో కూడా ఈ ప్రాక్టీస్ లేదని 16వ వచనంలో చెప్తా ఉన్నాడు. గనుక అర్థం చేసుకొని గ్రహించి మనల్ని కట్టుకుందాము. దేవుడు సమృద్ధి కలిగిన ఆయన మాటల చేత, వాక్యం చేత మిమ్మల్ని దీవించునుగాక. పరిశుద్ధాత్మ చేత ఆ వాక్యాలు చదువుతున్నప్పుడు ఆ సందర్భం కానీ, ఆ కాంటెక్స్ట్ కానీ, ఆ ఆథర్ ఏం చెప్తున్నాడో, ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడో అది మీకు అర్థము చేయించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.